Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ ఈ వీడియోలో స్పెషల్గా ఏపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సో వీటికి సంబంధించి పోస్ట్స్లో గ్రూప్ 1 91 అండ్ గ్రూప్ 2 756 పోస్ట్స్ ఉగాది జాబ్ క్యాలెండర్లో భాగంగా డిక్లేర్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ డేట్ కూడా మెన్షన్ చేసి స్టూడెంట్స్ అందరిలో కూడా ఒక రకమైన సంతోషకరమైన వాతావరణాన్ని చూడటం మనం చూస్తున్నాం. అయితే ముఖ్యంగా నేను గత ఒక 1-2 వీక్స్గా చేస్తున్న డిఫరెంట్ వీడియోస్లో నేను కానీ డిఫరెంట్ ఫ్యాకల్టీస్ చేస్తున్న వీడియోస్లో కింద కామన్గా కనిపిస్తున్న ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్. అసలు ఏపీఎస్సిలో ప్రజెంట్ ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంది అండ్ 44కి పెంచమని 46కి పెంచమని సార్ మీ ద్వారా అడగండి. ఒక స్టూడెంట్ అయితే ఏకంగా సార్ జాబ్ రిలాక్సేషన్ గురించి మాట్లాడేంత వరకు సార్తో ఎవరు మాట్లాడకండి అని చెప్పి ఒక మెసేజ్ పెట్టడం, నాకు నంబర్ ఆఫ్ కాల్స్ ఇవన్నీ వచ్చినప్పుడు సరే ఏజ్ రిలాక్సేషన్ గురించి ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఏం చేస్తే గవర్నమెంట్ స్పందిస్తుందో మనం ఒకసారి చూద్దాం. అండ్ అలాగే సో ప్రతిసారి ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి ఆల్మోస్ట్ 44-46 ఇయర్స్ వరకు ఏజ్ పెంచిన తర్వాత డిఎస్సికి పెంచినందుకు ఛాన్సెస్ ఉన్నప్పుడు సేమ్ అదే కాంటెక్స్లో గ్రూప్ 1 గ్రూప్ 2కి కూడా పెంచితే ఆ నష్టం ఏంటి అని అడిగే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా యూనిఫామ్ పోస్ట్స్ కాకుండా నాన్ యూనిఫామ్ పోస్ట్స్కి పెంచడానికి ఫ్లెక్సిబిలిటీ కానీ లిబర్టీ ఉంటుంది. ఈ కాంటెక్స్లో ఏజ్ రిలాక్సేషన్ గురించి ఈ వీడియోలో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో ఎంత జనరల్గా అంటే మనం ఎంత కోరుకుంటున్నామో ప్రజెంట్ ఉన్న స్టేటస్ ఏంటి అని చెప్పి చూస్తే మీకు ఇక్కడ ఒక జీవో కనిపిస్తుంది. 8th అక్టోబర్ 2025 8th అక్టోబర్ 2025లో ఇచ్చింది. సో యూజువల్గా ఇది ఆ టైంలో వచ్చిన జీవోనే కాదు, యూజువల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని గవర్నమెంట్ పోస్ట్స్కి సంబంధించి 34 ఇయర్స్ ఈజ్ ద ఏజ్ అన్ని. అయితే వివిధ కారణాల రీత్యా టైంకి రిక్రూట్మెంట్స్ కంటిన్యూస్గా జరగకపోయేసరికి ఎంతో మందికి ఆ ఏజ్ అనేది 34 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళకు చాలా నష్టం జరుగుతుంది అని చెప్పి కొన్ని సంవత్సరాలుగా గవర్నమెంట్ ప్రతిసారి 34 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్కి ప్రతిసారి ఒక రెన్యువల్ లాగా, లైక్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ 10 ఇయర్స్కి ఒకసారి పెంచుకుంటూ గవర్నమెంట్ పొలిటికల్ పోస్ట్స్లో అండ్ అలాగే మహిళా రిజర్వేషన్ 15 ఇయర్స్ ప్రతిసారి రెన్యువల్ చేస్తూ ఎలాగైతే వచ్చిందో పాలిటీలో మనం చూస్తాం కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా 34 ఇయర్స్ ఉన్న ఏజ్ని ప్రతిసారి పెంచుకుంటూ 42 ఇయర్స్ చేస్తూ వచ్చారు. సో లాస్ట్ జీవో ఎప్పుడు వచ్చిందంటే 8th అక్టోబర్ 2025. దీని ప్రకారం ఏంటంటే సో చూడండి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ అదర్ రిక్రూటింగ్ ఏజెన్సీస్ అప్ టు 30 సెప్టెంబర్ 2026 అంటే ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్సికి సంబంధించిన నాన్ యూనిఫామ్ పోస్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో ఏజ్ రిలాక్సేషన్ 42కి పెంచినట్లుగా ఈ 42కి పెంచిన జీవో ఏదైతే ఉంటుందో ఇది ఎప్పటి వరకు అప్లికేబుల్ అంటే 30 సెప్టెంబర్ 2026 అంటే 2026 సెప్టెంబర్ 30 వరకు ఏజ్ ఏంటి అంటే 42. అయితే 42 ఇది ఓకే, కానీ చాలా మంది ఆశావాహులు మనం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డిస్కస్ చేస్తే 2011 నుంచి 26 వరకు 15 ఇయర్స్లో ఆల్మోస్ట్ ఒక 3 to 4 గ్రూప్ 1 నోటిఫికేషన్, ఒక 2 to 3 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే గ్రూప్ 2లు గ్రూప్ 1లు అంటే జస్ట్ ఒక 3 నుంచి 4 గ్రూప్ 1, 2 నుంచి 3 గ్రూప్ 2లు అంటే 15 ఇయర్స్లో ఇంత వచ్చింది. అంటే ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్ జరుగుతుంటే ఈ ఏజ్ రిలాక్సేషన్ గురించి పెద్దగా ప్రస్తావన రాదు. ఏదో 3 సంవత్సరాలకు ఒకసారి 4 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి అరే ఏజ్ మిస్ అయ్యామో అన్న భావన ప్రతి అభ్యర్థిలో ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు కంపారిజన్, ఇప్పుడు ఏపీలో జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాత తెలంగాణలో జాబ్ క్యాలెండర్ అని డిమాండ్ ఎట్లయితే ఉందో తెలంగాణలో ఉన్న సిచ్యువేషన్ ఏంటో చూద్దాం ఒకసారి. మీకు చూడొచ్చు ఇదే జీవో. సో దీని ప్రకారం ఏంటంటే సో 30 సెప్టెంబర్ 2026 వరకు 42 ఈజ్ ద ఏజ్. సో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది 34 to 42 ఇయర్స్. సో నాన్ యూనిఫామ్ పోస్ట్స్. అయితే తెలంగాణకు సంబంధించి ఒక చిన్న జీవో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది February 8th 2024 అంటే సో 2023 డిసెంబర్లో కొత్త గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన 2 నెలలకే సో February 8th 2024లో ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. యూజువల్గా ఏంటంటే తెలంగాణలో అన్ని నాన్ యూనిఫామ్ పోస్ట్స్కి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి 44, అంటే తెలంగాణలో కూడా 34, కానీ ప్రతి 10 సంవత్సరాలు పెంచుకుంటూ వచ్చారు. ఏపీలో ఎలాగైతే 8 ఇయర్స్కి 34 నుంచి 42కి చేశారో సేమ్ అలాగే తెలంగాణలో ఇక్కడ మీరు చూడొచ్చు 34 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ వరకు. సో ఇది ప్రతిసారి పెంచుకుంటూ వస్తున్నారు. అయితే ఏపీలో ప్రతి 1 ఇయర్కి ఒకసారి జీవో రెన్యువల్ అవుతుంది, తెలంగాణలో మాత్రం ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి. అంటే ఇప్పుడు ఇది 2024లో ఇచ్చారు కదా,
దీని ప్రకారం ఫిబ్రవరి 8 2026 వరకు ఇది వ్యాలిడ్ అవుతుంది. సో అంటే ఏజ్ రిలాక్సేషన్ 2 years కి పెంచారు, అంటే 44 years అయింది. అయితే ఇక్కడితో ఆగకుండా గవర్నమెంట్ మీకు ఇక్కడ చూస్తే గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద మ్యాటర్ హ్యావ్ డిసైడెడ్ టు రైజ్ ద మాక్సిమం ఏజ్ లిమిట్ ఫ్రమ్ 44 years to 46. అంటే తెలంగాణలో 46 years వరకు ఏజ్ లిమిట్ ని పెంచడం జరిగింది. అఫ్ కోర్స్ ఆ జీవో ఇక్కడతో ఎండ్ అయిపోయింది, బట్ 2 సంవత్సరాల పాటు 46 years ని ఏజ్ లిమిట్ పెట్టడం జరిగింది. సో తెలంగాణలో 44, 46 ఉన్నప్పుడు, అంటే టెంపరీగా 46 చేసినప్పుడు ఏపీలో కూడా చేస్తే బాగుంటది కదా. ఎందుకంటే ఏపీలో ఇప్పుడు ఖచ్చితంగా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఈ ఆశావాహులు ఎన్నో రోజుల నుంచి చాలా కఠినంగా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి చాలా న్యూస్ పేపర్స్ లో కూడా మనం ఆర్టికల్ చూడొచ్చు. జాబ్ క్యాలెండర్ విడుదలపై ఏపీ నిరుద్యోగ జేఏసీ హర్షం. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ వయో పరిమితి 46 ఏళ్లకు పెంచితే లక్షల మంది నిరుద్యోగులకు మేలు జరుగుతోంది. అండ్ అలాగే గవర్నమెంట్ కి సంబంధించి గవర్నమెంట్ కి డిఫరెంట్ వేస్ లో రిప్రజెంటేషన్ కూడా వచ్చింది. నాకున్న ఇన్ఫర్మేషన్ లో వచ్చిన ఒకనొక పాయింట్. సో లోకేష్ గారికి రాశారు, అయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా జాబ్ క్యాలెండర్ ప్రకటించడానికి సిద్ధమైన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. అండ్ మళ్ళీ ఇక్కడ చూస్తే, సో మా యందు దయ ఉంచి వయో పరిమితి 47 సంవత్సరాలకు పెంచి మాలాంటి ఎంతో మంది నిరుద్యోగులకు అండగా నిలబడి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము అని చెప్పేసి. అండ్ అలాగే ఇక్కడ కూడా వయో పరిమితి కట్ ఆఫ్ డేట్ ని జూలై 1వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ, అంటే జనరల్ గా ప్రతిసారి 46 years చూసినా దానికి రెఫరెన్స్ డేట్ కూడా ఉంటదిగా, జూలై 1st ని చేస్తారు. ఇక్కడ జూలై 1st కి బదులు జనవరి 1st కి కన్సిడర్ చేస్తే అందరికి సమానంగా న్యాయం జరుగుతుంది అని ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చారు. మీకు ఇక్కడ చూడొచ్చు 16th March 2026, జస్ట్ ఇవాల్టికి ఒక 14 రోజుల ముందు వచ్చిన థింగ్స్. సో ఆల్రెడీ డిఫరెంట్ థింగ్స్. అండ్ అలాగే మీరు ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ ఇంకొక పాయింట్. అండ్ సో మీకు ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులకు వయో పరిమితి పెంచాలి. అండ్ అలాగే వేటు న్యూస్ లో వచ్చిన ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది మనం చూసాం. సో అండ్ అలాగే నేను మాట్లాడినప్పుడు, సో యూజువల్ గా ఏమవుతుందంటే ప్రతిసారి ప్రెషర్ గ్రూప్స్ అంటాం కదా, లేకపోతే ఒక వారధి లాగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధి లాగా కొన్ని ఎన్జిఓస్, ప్రెషర్ గ్రూప్స్ పనిచేసి ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది గవర్నమెంట్ ముందు పెట్టి ప్రజలు అనుకున్నది చేర్చే విధంగా గవర్నమెంట్ ని లాబీ చేస్తూ ఉంటాయి ప్రెషర్ గ్రూప్స్ లాంటివి. అయితే సేమ్ అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూస్తే జాబ్ క్యాలెండర్ కి సంబంధించి ఒకానొక టెలిగ్రామ్ ఛానల్ 86K సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ ఉంది. దాని గురించి ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది. అంటే డిఎస్సి అయినా, ఎండోమెంట్ అయినా, లేకపోతే ఈ ఏజ్ రిలాక్సేషన్ అయినా ప్రతిసారి నువ్వు నేను నా వాట్సాప్ స్టేటస్లోనో, నా ట్విట్టర్ అకౌంట్లోనో, లేకపోతే ఒక దాని మీద పెడితే ఒక్కొక్కరు పెడితే దాని ఇంపాక్ట్ అనేది కనబడదు. సో ఇక్కడ ఏమైందంటే నేను కన్సల్ట్ చేసిన పర్సన్స్ వల్ల నాకు తెలిసింది ఏంటంటే ఆల్రెడీ ఏజ్ రిలాక్సేషన్ కి సంబంధించి సో లోకేష్ గారి పిఏ దగ్గర నుంచి మన చిరంజీవి గారి దగ్గర వరకు అందరూ కూడా సో ఏజ్ రిలాక్సేషన్ కి సంబంధించి ఎంతో మంది రిప్రజెంటేషన్స్ పెట్టుకున్నారు. సో గవర్నమెంట్ సానుకూలంగా స్పందించేలాగా ఉంది అని తెలుస్తోంది. బట్ ఇంకా మనకు దాని గురించి అప్డేట్ తెలియలేదు. జనరల్ గా ఎవరైనా మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా, ఒక పర్టికులర్ పర్సన్ దగ్గరికి వెళ్తే పాజిటివ్ రెస్పాన్సే ఇస్తారు. కానీ ఎంతో మంది స్టూడెంట్స్ ఈ వీడియో చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా కొంతమందికి కోపం కలిగించవచ్చు. ఎందుకంటే యంగ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో సో ఈ లక్షల మంది పోటీలోకి వస్తే మేబీ అందరు కాకపోయినా కొంతమంది అయినా డిసడ్వాంటేజ్గా అనిపిస్తుంది. కానీ అదే యంగ్ ఆస్పిరెంట్ 42 years లో తనకు తాను ఇమాజిన్ చేసుకుంటే అరే బెనిఫిట్ అవుతుంది కదా. ఐ జస్ట్ టెల్ యూ ఎన్ ఎగ్జాంపుల్. జనరల్గా మనం ప్రైవేట్గా పనిచేస్తున్నంతసేపు గవర్నమెంట్ ఉద్యోగికి అంత పెన్షన్ ఎందుకు అని అనిపిస్తుంది. కానీ అదే నువ్వు ఒక గవర్నమెంట్ ఉద్యోగి అయిపోయిన తర్వాత పెన్షన్ కావాలి అనిపిస్తుంది. రిజర్వేషన్ బెనిఫిట్స్ ఎంజాయ్ చేయనన్ని రోజులు వద్దు అనిపిస్తుంది. అది అందులోకి ఎంటర్ అయిన తర్వాత కావాలి అనిపిస్తుంది. అంటే డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్. ఇప్పుడు 41, 42 నుంచి 46, 47 మధ్యలో ఏదైతే ఏజ్లో ఉన్న స్టూడెంట్ క్రౌడ్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దీనిపైన చాలా తీవ్రంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మాకు కూడా ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా అని. సో ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే వీళ్ళకి సంబంధించి ఒక వాట్సాప్ ఛానల్, అంటే చాలా తక్కువ మందే ఉన్నారు, దానికి సంబంధించి ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. సరే ఈ గ్రూప్లో జాయిన్ అవుతే అందరి తరఫున గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. డిఎస్సిలో కూడా ఇదే జరిగింది. డిఎస్సి ఈ ఏజ్ లిమిట్ని పెంచడంలో ఒక 150-250 మెంబర్స్ కలిపి ఒక రిప్రజెంటేషన్ గా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి సో కొన్ని వేలాది పోస్ట్స్ ఫిల్అప్ అవుతున్నాయి కదా, ఈ ఏజ్ రిలాక్సేషన్ పెంచితే ఎంతో మందికి లబ్ధి జరుగుతుంది అన్నట్లుగా భావించి సో డిఎస్సి విషయంలో పెంచారు.
డిఎస్సి విషయంలో పెంచినప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 విషయంలో కూడా పెంచితే నష్టమేమీ జరగదు. సో ఎంతో మందికి పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంటుంది. సో అలా ఈ 42 నుంచి 46, 47 ఏజ్ గ్రూప్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున ఒక గొంతునై సో ఏం చేస్తే గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుంది, ఒక రాజ్యాంగబద్ధమైన మార్గంలో మళ్ళీ ఒక గ్రూప్గా ఏర్పడి రిప్రజెంటేషన్ ఇస్తే గవర్నమెంట్ స్పందిస్తుంది. సో ఆ గ్రూప్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మళ్ళీ నేను ఎటువంటి అన్కాన్స్టిట్యూషనల్ వేస్కి ఎంకరేజ్ చేయట్లేదు. ఎవరైతే 42 నుంచి 47 వరకు ఏజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఎవరికి లబ్ధి జరుగుతుందో ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయిపోయి దాని ద్వారా గవర్నమెంట్కి రిప్రజెంటేషనో, వినతియో, విజ్ఞప్తియో లేకపోతే ట్వీట్స్ రూపంలో మంత్రి గారికి తెలియజేస్తే మార్పులు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎందుకంటే రోహిత్స్ అకాడమీ నుంచి మీరు అడిగితే బాగుంటుందని ఎంతో మంది డైరెక్ట్గా యూట్యూబ్లో ఇప్పటికీ కూడా మీరు కమెంట్స్ చూడొచ్చు. సో కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ గురించి గవర్నమెంట్కి స్పందించడంలో మీలాగా ఎంతో కొంత హెల్ప్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో తెలంగాణలో లాగా 46 ఇచ్చినా లేదా 47, సో ఎందుకంటే ఈ 15 సంవత్సరాలలో చాలా లిమిటెడ్ నోటిఫికేషన్స్ వచ్చాయి, ఎంతో మంది అవకాశాన్ని కోల్పోయారు. ఇప్పుడు 46 కానీ 47 కానీ చేస్తే ఎంతో మంది సో జీవితాల్లో వెలుగులు నింపినట్టు అవుతుంది. సో కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ విషయంలో స్పందించి ఏజ్ని పెంచే కార్యక్రమాలు బ్యాలెన్స్డ్గా చేస్తే బాగుంటుంది అని కోరుతున్నాను. ఎక్స్పెక్ట్ అంటే జస్ట్ విజ్ఞప్తి మాత్రమే చేస్తున్నాను. సో ఇందులో ఎటువంటి ప్రొవకేషన్స్ మాత్రం లేవు. ఎవరైతే ఇది ఇష్టం లేని వాళ్ళు ఉంటారో నా మీద మాత్రం నెగిటివ్గా అనుకోకండి. మీ కో ఆస్పిరెంట్స్కి మేలు జరుగుతుంది. సో వాళ్ళ కోసం ఏదో ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుందన్న తాపత్రయం తప్పితే ఇంకా ఏం కూడా లేదు. అండ్ నెక్స్ట్ గ్రూప్ 2కి సంబంధించి మెనీ స్టూడెంట్స్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 రోహిత్స్ అకాడమీలో సో చాలా అనూహ్యమైన స్పందన. అంతకు ముందు సంవత్సరంలో మేము పెట్టిన దానికంటే కూడా హ్యూజ్ రెస్పాన్స్. సో హ్యూజ్ రెస్పాన్స్ ఈజ్ బికాస్ ఆఫ్ దిస్ ఫ్యాకల్టీ. అండ్ చాలా మంది టెస్ట్ సిరీస్ అడుగుతున్నారు. టెస్ట్ సిరీస్ ప్రాసెస్ జరుగుతోంది. మొత్తం మార్కెట్లో కల్లా ఎవరు ఇవ్వలేనటువంటి బెస్ట్ టెస్ట్ సిరీస్ని లాంచ్ చేయబోతున్నాం. టాపిక్ వైజ్ ఫుల్ లెంత్ ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా దాన్ని రీవ్యాంప్ చేస్తున్నాం. సేమ్ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 10th నుంచి ఏప్రిల్ 15th మధ్యలో ఏదో ఒక రోజు ఒక ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ విత్ బ్యూటిఫుల్ అనౌన్స్మెంట్స్తో మేము చేయబోతున్నాము. గ్రాండ్ టెస్ట్స్, ఒక ఫ్రీ గ్రాండ్ టెస్ట్, 2 to 3 ఫ్రీ గ్రాండ్ టెస్ట్ పెడతాము. మా క్వాలిటీ ఏంటో మీకు చూపిస్తాము. సో గెలిచిన వాళ్ళకి చాలా మంచి అవకాశాన్ని కూడా కల్పిస్తాం. దిస్ ఇస్ ద ఫ్యాకల్టీ టీమ్ ఆఫ్ రోహిత్స్ అకాడమీ. జగదీష్ సార్ ఆల్రెడీ ఎస్ఎన్టీ జాగ్రఫీ స్టార్ట్ చేసిన 1 వీక్లో వందలాది కోర్సులు. సేమ్ అట్లాగే ఇండియన్ హిస్టరీ, సొసైటీ కానీ, శ్రవణ్ సార్ కరెంట్ అఫైర్స్ కానీ, మమతా మేడం మెంటల్ ఎబిలిటీ, ఈచ్ కోర్సు సో ఫుల్ కోర్సు అండ్ అలాగే ఇండివిజువల్ కోర్సు ఎవరికి వాళ్ళు సో ఇంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. డెమోస్ అందించి ఫ్యాకల్టీస్ని చూపించి మీరు కంటెంట్ తీసుకోండి అని చెప్తున్నాను. అండ్ అలాగే రోహిత్స్ అకాడమీ యూనిక్ పాయింట్ ఏంటంటే సో ఇది ఆఫ్లైన్, వైజాగ్లో ఆఫ్లైన్ టెస్ట్ సెంటర్ గ్రూప్ 1కి గ్రూప్ 2కి. సో ఆ ఎంవిపి కాలనీలో మీకు రాబోతోంది. ఒక 1-2 డేస్లో మీకు అక్కడ ఫ్లెక్సీ కూడా మీరు చూడొచ్చు. కంప్లీట్ టెస్ట్ సెంటర్ ఓపెన్ అవుతుంది. బట్ తొందరపాటు కాకుండా మెల్లిగానైనా బెస్ట్ టెస్ట్ సిరీస్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వీఆర్ వెయిటింగ్. అండ్ సేమ్ మెయిన్స్ ఇవాల్యుయేషన్ కూడా ఫ్రీగా ఉంటుంది. ఒక 10 మంది స్టూడెంట్స్ వరకు ఫస్ట్ ఇవాల్యుయేషన్ ఫ్రీగా ఇచ్చి మేము ఎలాంటి క్వాలిటీ ఇస్తున్నామో చూపించి తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు చెప్తాను. గ్రూప్ 1కి సంబంధించి ఇది ఫ్యాకల్టీ టీం. మీరు చూస్తే చైతన్య దేవ్ సార్ కానీ, శివాజీ సార్ కానీ, జగదీష్ సార్ కానీ, నేను కానీ, హరినాథ్ రెడ్డి సార్ కానీ, ప్రజ్వల్ సార్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ ఫ్యాకల్టీ టీంని చూస్తే యూ కెన్ అండర్స్టాండ్ హౌ బెస్ట్ ద క్లాసెస్ ఆర్. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ గ్రూప్ 2కి సంబంధించిన ఫుల్ లెంత్ కోర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. గ్రూప్ 1కి సంబంధించిన ఫుల్ లెంత్ కోర్స్ గ్రూప్ 1 తీసుకుంటే గ్రూప్ 2 ఫ్రీ ఉంటుంది. ఇందులో ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండ్ అలాగే ఇక్కడ కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. అండ్ కోర్స్ తీసుకున్న వాళ్ళకు ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతి ఫ్యాకల్టీ ఎలా చెప్తున్నారు ఏంటో చూసిన తర్వాతనే జాయిన్ అవ్వడానికి ఫ్రీ డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. అండ్ యూనిక్ పాయింట్, గ్రూప్ 1లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఎంప్లాయీస్ ఉంటారు అండ్ అలాగే ఇంటిగ్రేటెడ్ ప్లానర్, ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ఉంటారు. సేమ్ అలాగే గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా మిషన్ నిర్వాణ. సో మా యూనిక్ పాయింట్ ఏంటంటే ఒక స్టూడెంట్కి ఈ రోజు ఈ టాపిక్స్ చూడండి అని మేము చెప్పాం. మేమే ఒక పర్టికులర్గా ఈ వీడియో ఇంతసేపట్లో మీరు కవర్ చేయాలి, ఈ వీడియోకి సంబంధించిన మెటీరియల్ ఇంతసేపట్లో మీరు చదవాలి, ఇలా రివైజ్ చేయాలి, ఈ ఫలానా రోజు టెస్ట్ రాయాలి, ఇలా ప్రతిదీ ప్లాన్గా ఇస్తున్నాం. మీరు ఈ ప్లాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్. మిషన్ నిర్వాణ ఆల్రెడీ గ్రూప్ 2 కోర్స్ తీసుకున్న వాళ్ళకు ఓల్డ్ ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ని రీప్లేస్ చేసే మిషన్ నిర్వాణ అని చెప్పి పెట్టాం. ఇది ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 2 వాళ్ళకు 150 డేస్లో సిలబస్ కవర్ అవ్వడానికి. ఈ 150 డేస్లో సిలబస్ కవర్ అయ్యే క్రమంలో
ఫస్ట్ 31 డేస్ ఏం చేయాలి అని క్లియర్ కట్ గా మీకు ప్లాన్ ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ చూడొచ్చు. సో ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ చూడండి, 1 అవర్ టెస్ట్, రిటర్న్ ఎక్స్ప్లెనేషన్. టెస్ట్ ఇస్తున్నాను, టెస్ట్ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి అని కూడా చెప్తున్నాను. సో సేమ్ అట్లాగే ఇక్కడ కూడా మీరు చూస్తే ఇండియన్ హిస్టరీ టాపిక్ 2 టాపిక్ టెస్ట్, 2 టెస్ట్స్, దానికి రిటర్న్ ఎక్స్ప్లెనేషన్స్. ఎవ్రీవేర్ కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అండ్ సేమ్ అట్లాగే మనం చూస్తూ ఉంటే మెంటల్ ఎబిలిటీ, ఇక్కడ మనం చూస్తే జాగ్రఫీ కవర్ అయింది, మెంటల్ ఎబిలిటీ కవర్ అయిపోయింది, ఇండియన్ హిస్టరీ కవర్ అయిపోయింది. సో ఇట్లా అంటే దీస్ ఆర్ 2 థింగ్స్. ఒకటి కంప్లీట్ గా ఎంప్లాయీస్ కి ఒక 5 to 6 అవర్స్ ప్లాన్, అండ్ ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ కి ఒక 8 to 10 అవర్స్ ఆఫ్ ప్లాన్. ఏం చేయాలి ఏంటి అని చెప్పి మీకు క్లియర్ గా కనిపిస్తుంది. సో మీకు ఇక్కడ చూస్తే ఈ ఎంప్లాయీస్ కి కంప్లీట్ గా నేను ప్రిలిమ్స్ పైన ఫోకస్ చేశాను ఫస్ట్ మంత్. ఇలా ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ కి ప్రిలిమ్స్ తో పాటు మెయిన్స్ ని కూడా ఫోకస్ చేయాలని ఏపీ హిస్టరీని యాడ్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద ప్లాన్. సో ఎవరైనా కూడా బెస్ట్ క్లాసెస్ కోసం చూస్తే దిస్ ఇస్ ద రోహిత్ అకాడమీ. ఇండివిజువల్ కోర్సెస్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్ ఉన్నాయి, అండ్ అలాగే ఇండియన్ పాలిటీ. సో ఐఎమ్ రిసీవింగ్ లాట్ ఆఫ్ మెసేజెస్, లాట్ ఆఫ్ కాల్స్. మీరు వెయిట్ చేయండి. ఎక్కడ ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం ఇండియన్ పాలిటీ క్లాస్ స్టార్ట్ అయింది, జస్ట్ ఒక 10 to 12 క్లాసెస్ అయ్యాయి, అది మీకు యాప్లో కనబడుతుంది. తెలుగు కూడా స్టార్ట్ అయ్యింది, ఒక 5 to 6 క్లాసెస్ అయ్యాయి. బట్ ఫుల్ లెంత్ అనౌన్స్మెంట్ నేను ఎప్పుడైతే లీజర్ అవుతానో ఏప్రిల్ 10th తర్వాత కంప్లీట్గా ఫ్రీ అప్ అవుతాను. టెస్ట్ సిరీస్ కానీ, ఇండియన్ పాలిటీ ఫుల్ లెంత్గా లైవ్ క్లాసెస్, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు ఎక్కడ తొందరపడకండి. బెస్ట్ కంటెంట్ విత్ మెటీరియల్ రోహిత్స్ అకాడమీ మీకు అందించడానికి సిద్ధంగా ఉంది. ఓకే, సో అది గైస్, ఏజ్ రిలాక్సేషన్ గవర్నమెంట్ నుంచి మా నుంచి కూడా గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. దానికి సంబంధించిన వివిధ గ్రూపుల్లో మేము కూడా ఒక ఉడతా భక్తి లాగా పెంచండి అని చెప్పి గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్ ఇవ్వడంలో ఒక భాగస్వామ్యం కావాలి అని చెప్పి ఈ 42 నుంచి 47 గ్రూప్ లో ఉన్న ఈ స్టూడెంట్స్ అందరి తరఫున ఒక బ్రదర్ లాగా, సో అంటే లేకపోతే ఒక కావలసిన వాడిలాగా గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సో ఏజ్ రిలాక్సేషన్ పెంచితే, అంటే ఏజ్ రిలాక్సేషన్ ని 47 కి కానీ 46 కి కానీ, అండ్ అలాగే రెఫరెన్స్ డేట్ January 1st గా చేస్తే లక్షలాది మంది విద్యార్థులకు బెనిఫిట్ అయిపోయి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపినట్టు అవుతుంది. సో జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఎంతో మందిని సంతోష పెట్టారు. సో అనుకున్నట్లుగా 75691 పోస్ట్, సేమ్ అట్లాగే ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా పెంచి, అండ్ అలాగే చాలా మంది స్టూడెంట్స్ ఆన్లైన్ మోడ్ లో పెడితే బబ్లింగ్ వల్ల కొంచెం టైం సేవ్ అవుతుంది అనుకుంటున్నారు. దానిపైన కూడా గవర్నమెంట్ స్పందిస్తుంది అని అనుకుంటున్నాం. సో దీనికోసం పోరాటానికి ఆల్రెడీ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. కొంతమందికి ఇది అన్అఫీషియల్ గానో లేకపోతే ఇల్లాజికల్ గా అనిపిస్తుంది, కానీ అందరూ కలిపి పోరాడితే మహా ఏమవుతుంది, ఏదో వాళ్ళు అనుకున్నది జరుగుతుంది కదా అన్న ఉద్దేశంతో నా వంతుగా ఇది చేయాలి అనే ప్రయత్నం మాత్రమే. లేదా మీకు ఆ గ్రూప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో నేను పెట్టలేకపోతే నాకు వాట్సాప్ చేయండి, 9110556858. ఆ గ్రూప్ లింక్ పెడతాను. ఇందులో జాయిన్ అయిపోయి మీరు ఒక కార్యాచరణ రూపొందించుకొని గవర్నమెంట్ కి రాజ్యాంగబద్ధమైన మార్గంలో రిప్రజెంటేషన్ ఇచ్చుకోండి. అండ్ అలాగే పీడిఎఫ్స్, గ్రూప్ 1 పీడిఎఫ్, గ్రూప్ 2 పీడిఎఫ్, అండ్ అలాగే మిషన్ నిర్వహణ, ఇవన్నీ కూడా పీడిఎఫ్స్ కావాలంటే ఈ నెంబర్కి మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్.